ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో టైలరింగ్ క్లాసెస్లో 12th క్లాస్ అండి. ఇవాల్టి క్లాస్లో హ్యాండ్ షేప్ కట్ చేయడానికి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, హ్యాండ్ షేప్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఈ మధ్య వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా, సారీ అండి. నాకు హెల్త్ బాగోట్లేదు, అందుకే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. మోస్ట్లీ కుదిరినంత వరకు రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి చూస్తాను. అండ్ టుడే బాడీ మెజర్మెంట్స్ యూస్ చేసి హ్యాండ్ షేప్ ఎలా మార్చాలో చూపిస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్తో అండ్ అలాగే ఆది డ్రెస్తో ఏ విధంగా హ్యాండ్ షేప్స్ కట్ చేసుకోవాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇవాళ బాడీ మెజర్మెంట్స్తో హ్యాండ్ షేప్ కట్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ పైన టేప్ పెట్టి మీకు హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు హ్యాండ్ ఎంత బార్ కావాలి అనేది చెక్ చేసుకొని ఒక పేపర్ తీసుకోండి. న్యూస్ పేపర్లో పెద్ద పేపర్స్ ఉంటాయి కదా, మెయిన్ ఎడిషన్ అయినా లేదంటే చిల్ల ఎడిషన్ అయినా. సో ఒక పేపర్ తీసుకొని పేపర్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి అండ్ ఓపెన్స్ ఏమో ఆపోజిట్లో ఉండాలన్నమాట. అది బాడీ పార్ట్స్కైనా ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసినా లేదు అంటే పేపర్ ఫోల్డ్ చేసినా కూడా ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపుకు ఉండాలి అండ్ అలాగే ఓపెన్స్ అనేవి ఎప్పుడు ఆపోజిట్లో ఉండాలి. అండ్ ఫస్ట్ లాంగ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. లాంగ్ హ్యాండ్స్ కట్ చేసే విధానం, షార్ట్ హ్యాండ్స్ కట్ చేసే విధానం వేరువేరుగా ఉంటుంది. సో లాంగ్ హ్యాండ్స్ అంటే 6 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే అది లాంగ్ హ్యాండ్ కింద అవుతుంది అనమాట. 6 ఇంచెస్ కన్నా తక్కువ అంటే 5 ఇంచెస్ 4 ఇంచెస్ ఇట్లా ఉన్నాయని షార్ట్ హ్యాండ్స్ కిందకు వస్తాయి. సో 6 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటేనే అది లాంగ్ హ్యాండ్ కిందకు వస్తుంది అనమాట. 3/4 అయినా లేకపోతే లాంగ్ హ్యాండ్స్ అయినా లేకపోతే శాంతం ఫుల్ హ్యాండ్స్ అయినా లాంగ్ హ్యాండ్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు హ్యాండ్ లెంత్ ఎంతైతే తీసుకుంటారో ఫస్ట్ నేను ఇందాక వీడియోలో ఎలా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది చూపించా కదా, హ్యాండ్ లెంత్ ఎలా తీసుకోవాలో పైన షోల్డర్ దగ్గర టేప్ పెట్టుకొని మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 14 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకుంటే దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేసుకుంటామంటే కింద హ్యాండ్కి చివరిలో ఫోల్డ్ చేసి కుడతాము అండ్ అలాగే పైన షోల్డర్ దగ్గర హ్యాండ్ని డ్రెస్కి జాయిన్ చేసేటప్పుడు ఖర్చులు కూడా కావాలి కదా. సో అందుకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నాకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ విధంగా టేప్ పెట్టి పైన షోల్డర్ పాయింట్ అనేది పెట్టా. లెంత్ ఈ విధంగా చెక్ చేసినప్పుడు పైన మనం పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ని షోల్డర్ పాయింట్ అంటారు. ఇప్పుడు ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ మార్క్ చేయాలి అంటే ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ ఎంతో తెలియాలి. ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ని ఎలా మెజర్మెంట్ చెక్ చేయాలి అంటే నేను ఇక్కడ వేసుకున్న డ్రెస్కి ఎల్లో కలర్ స్ట్రిప్ కనిపిస్తుంది కదా షోల్డర్ పైన గోట్ లాగా. సో అది ఎలా చుట్టూరు సర్కిల్ షేప్లో ఉంది, హ్యాండ్ షేప్ చుట్టూరు సేమ్ అదేవిధంగా టేప్ని కూడా హ్యాండ్ షేప్ చుట్టూరు పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ ఎంతో చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఎలా అంటే వేరే వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోండి, లేదు అంటే మీరు కూడా ఓన్గా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు పెడితే మీకు ఆర్మ్ హోల్ రౌండ్ మెజర్మెంట్, ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ అంటే ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా మెజర్మెంట్ చెక్ చేయంగా వచ్చిన ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ని డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఎందుకు అంటే పేపర్ మనకి 2 మడతల మీద ఉంది కదా. సో మెజర్మెంట్ కూడా ఫుల్ మెజర్మెంట్ తీసుకోకుండా వచ్చిన ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ని డివైడెడ్ బై 2 చేసుకోవాలి. మీకు డివైడెడ్ బై 2 చేయడం వస్తే ఓకే, లేదు రావట్లేదు అనుకుంటే మీ ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ ఎక్కడి దాకా అయితే వచ్చిందో అక్కడి దాకా టేప్ని సగానికి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా సగానికి ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో అది ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో సగం మెజర్మెంట్ అనమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్ని మనం పెట్టుకున్న షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఆ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టాలి. టేప్ ఈ విధంగా పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ దగ్గర ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పాయింట్ అనేది పెట్టుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేసుకోవాలన్నమాట. లైన్ గీసినా గీయకపోయినా పర్లేదండి, పాయింట్ని బేస్ చేసుకొని కూడా హ్యాండ్ షేప్ అనేది మార్చేయచ్చు. కాకపోతే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి స్ట్రైట్ లైన్స్ అనేది మార్చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా వస్తాయి అన్నమాట షేప్లో. సో ఈ విధంగా మార్చేసి ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చేయడానికి హ్యాండ్ డౌన్ అనేది పెట్టాలి. హ్యాండ్ డౌన్ అనేది పెట్టడం వల్ల మనకి హ్యాండ్ షేప్ అనేది తిత్తులు లేకుండా
అవుట్లుక్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ హ్యాండ్ డౌన్ అనేది పెద్దవాళ్ళకైతే 3.5 ఇంచ్, ఇది స్టాండర్డ్ మెజర్మెంట్, అందరికీ ఒకేలా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కనుక 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ అనేది పెట్టచ్చు. అదే ఒకవేళ చిన్నపిల్లలకైతే కనుక 2.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకుంటాం అనమాట. చిన్నపిల్లలు అంటే 1 or 2 ఇయర్స్ బేబీస్ దగ్గర నుంచి 7 ఇయర్స్ పిల్లల దాకా ఈ విధంగా 2.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకి అంటే 7 ఇయర్స్ తర్వాత నుంచి ఇక పెద్దవాళ్ళందరికీ కూడా 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ అనేది పెట్టచ్చు. మనం ఇందాక పెట్టిన పాయింట్ ఉంది కదా స్ట్రైట్ లైన్ గీయడానికి, ఆ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 3.5 ఇంచ్ దగ్గర నేను ఒక పాయింట్ పెట్టుకున్నాను. చిన్నపిల్లలకైనా కూడా ఇంతే, స్ట్రైట్గా ఈ విధంగా టేప్ని పెట్టి 2.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. ఈ పెట్టిన పాయింట్ని హ్యాండ్ డౌన్ పాయింట్ అంటాము. కరెక్ట్గా ఇక్కడ నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టి ఈ హ్యాండ్ డౌన్ పాయింట్ అనేది మార్చేయాలి. ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా ఒక షేప్ అనేది మార్చేయాలన్నమాట. ఇది హ్యాండ్ షేప్ అవుతుంది. అది కూడా స్ట్రైట్ లైన్లా కాకుండా కొంచెం పైకి అనమాట. అప్పర్ వర్షన్లో కొంచెం కర్వ్ తిరిగినట్టుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ డీ షేప్ వచ్చినట్టుగా ఈ విధంగా మార్చేయాలి. స్ట్రైట్గా లైన్ గీయకుండా కొంచెం ఈ విధంగా లైట్గా అప్పర్ వర్షన్లో పైన వైపు నుంచి ఈ విధంగా షేప్ వస్తున్నట్టు లైట్ డీ షేప్ ఇట్లా వంగినట్టు ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్చాలి. హ్యాండ్ షేప్ మార్చేసాక కింద వైపున హ్యాండ్ రౌండ్ లూజ్ దగ్గర మార్చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ లూజ్ అంటే మీరు ఎక్కడి దాకా అయితే హ్యాండ్ లెంత్ పెట్టుకున్నారో, అంటే షోల్డర్ దగ్గర నుంచి ఒక పాయింట్ వరకు హ్యాండ్ లెంత్ కావాలి అనుకుంటారు కదా, ఆ లెంత్ పెట్టిన దగ్గర హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అది షార్ట్ హ్యాండ్ అయినా, లాంగ్ హ్యాండ్ అయినా, 3/4 అయినా, ఫుల్ లాంగ్ స్లీవ్స్ అయినా కూడా ఇంతే అనమాట. ఎక్కడి దాకా అయితే హ్యాండ్ లెంత్ పెడుతున్నామో ఆ ప్లేస్లో హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకుంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మార్చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో హ్యాండ్ రౌండ్ లూజ్లో కూడా /2 చేసుకోవాలి. పేపర్ 2 మడతల మీద ఉంది కాబట్టి /2 చేస్తాము. /2 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఈ విధంగా హ్యాండ్కి చివరన అనమాట కింద వైపున ఈ విధంగా హ్యాండ్ రౌండ్ లూజ్లో సగం దగ్గర పాయింట్ పెట్టి పైన హ్యాండ్ షేప్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టుకున్న పాయింట్ దాకా హ్యాండ్ షేప్ అనేది మార్చేసి చివర్లు ఒక 2 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్చేసుకోవాలన్నమాట. ఖర్చులు పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మనం డ్రెస్ టైట్ అయినప్పుడు లూజ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఇది ఖర్చుల పార్ట్ ఇప్పుడు గీసింది. సో హ్యాండ్ షేప్ని ఫస్ట్ పేపర్ పైన నేను మీకు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మార్చేసి కట్ చేసుకోవాలి. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లావుగా ఉన్న సన్నగా ఉన్న లాంగ్ స్లీవ్స్ అనేది కటింగ్ చేసే విధానం అయితే ఇదే. సో ఇప్పుడు హ్యాండ్ లో అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ లో అనేది ఎందుకు పెడతాము అంటే హ్యాండ్లో పెట్టుకోవడం వల్ల డ్రెస్కి హ్యాండ్స్ ఫ్రంట్స్ అయినా తిత్తులు రాకుండా ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది హ్యాండ్లో పెట్టడం వల్ల. సో హ్యాండ్లో అనేది ఏ డ్రెస్కైనా కంపల్సరీ పెట్టాలి. అండ్ ఇది షోల్డర్ పాయింట్ పెట్టిన దగ్గర పేపర్కి ఫోల్డింగ్ ఉన్న వైపు అనమాట. పేపర్కి ఫోల్డింగ్ ఉన్న వైపు దగ్గర నుంచి కరెక్ట్గా ఖర్చు ఉన్నంత వరకు ఇక్కడ దాకా అనమాట. కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు ఎక్కడి దాకా అయితే పెట్టామో ఖర్చు ఉన్నంత వరకు ఎంత లెంత్ అయితే ఉంటుందో ఈ పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టిన ఖర్చు పాయింట్ ఇక్కడి దాకా ఎంత బార్ అయితే ఉంటుందో ఈ బార్లో కరెక్ట్గా మధ్యకి ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట. పాయింట్ పెట్టినా ఓకే, పాయింట్ పెట్టుకుంటే డైరెక్ట్గా మార్చేసినా ఓకే. బట్ పాయింట్ ఉంటే కనుక షేప్ గీయడానికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ పాయింట్ ఉంది కదా, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం షేప్ అంటే ఒక 2 ఇంచెస్ దాకైనా 1.5 ఇంచ్ దాకైనా లైట్గా ఈ విధంగా షేప్ మీద అంటే బ్యాక్ సైడ్ పార్ట్ ఉన్నట్టు గీసి అక్కడి నుంచి లైట్గా డౌన్ పెట్టుకుంటూ ఆ పాయింట్ కింద నుంచి మనం ఏదైతే మిడిల్ పాయింట్ పెట్టామో ఆ పాయింట్ కింద నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్చేయాలి. ఇది ఎక్కువ శాతం స్ట్రైట్గానే ఉంటుంది. అండ్ ఖర్చు దగ్గరికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ షేపు ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ షేపు ఈక్వల్గా ఉండాలి. అండ్ ఇక్కడ మాత్రం మిగిలిన షేప్ అంటే మిడిల్ ఆఫ్ ద పార్ట్ మధ్యలో మాత్రం ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ లో అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ లో అనేది పెట్టకపోతే ఆర్మ్ హోల్ షేప్ దగ్గర తిత్తులు అనేవి వస్తాయి అన్నమాట.
ఈ రెండిటికి బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ దానికి రెండిటికి మధ్యలో 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ చిన్నపిల్లలకి కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది. బట్ పెద్దవాళ్ళకి మినిమం ఖచ్చితంగా 1 ఇంచ్ డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ విధంగా ఉంటే హ్యాండ్స్కి తిత్తులు లేకుండా వస్తుందన్నమాట. హ్యాండ్స్ దగ్గర ముడతలు పడడం, తిత్తులు పడడం ఈ విధంగా లేకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఈ హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ మాత్రమే రావాలి. హ్యాండ్స్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఎటువైపు అయితే జాయిన్ చేసుకుంటామో అటువైపునే ఈ హ్యాండ్లో అనేది కంపల్సరీ వచ్చేలాగా పెట్టుకోవాలి. ముందే హ్యాండ్లో అనేది కట్ చేస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే హ్యాండ్స్ కింద జాయిన్ చేసుకోవడం, ఫోల్డింగ్ స్టిచెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్కి హ్యాండ్ జాయిన్ చేసే ముందు డ్రెస్కి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చూసుకొని అప్పుడు హ్యాండ్లో అనేది పెట్టుకొని హ్యాండ్లో అనేది కట్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. మీకు ఇది స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తానండి. సో ఈ వీడియో పరంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీ కామెంట్స్ని క్లియర్ చేస్తూ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షేప్ అనమాట. సో పేపర్ కటింగ్ చేసేటప్పుడు అయితే హ్యాండ్లో అనేది పెట్టేసి పేపర్ కటింగ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా ఐడియా వస్తుంది. అండ్ క్లాత్ పైన కట్ చేసేటప్పుడు మాత్రం ఫ్రంట్లో అనేది ముందే పెట్టుకోవద్దు. డ్రెస్కి జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్లో అనేది పెట్టుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి షేప్ ఈ విధంగా ఉంటుంది డిఫరెన్స్ హ్యాండ్ షేప్స్. సో లాంగ్ హ్యాండ్స్ అంటే 6 ఇంచెస్ కన్నా ఎక్కువ లెంత్ 3/4 అయినా లేకపోతే ఫుల్ హ్యాండ్స్ అయినా 6 ఇంచెస్ కన్నా ఎక్కువ లెంత్ ఉన్న హ్యాండ్స్ కట్ చేసే విధానం ఇది. ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ అంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ లెంత్ ఉంటాయి హ్యాండ్ లెంత్. హ్యాండ్ షేప్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి 3 ఇంచెస్ లెంత్ పెడుతున్నాను హ్యాండ్ షేప్ కట్ చేయడానికి. సో 3 ఇంచెస్ మెయిన్ లెంత్ అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఫోల్డింగ్ స్టిచ్చెస్కి అండ్ పైన షోల్డర్ పైన ఖర్చుల కోసం అనమాట. సో మొత్తం టోటల్గా 4 ఇంచెస్ పెడుతున్నాను ఇంక్లూడింగ్ ఖర్చులతో కలిపి. సో ఈ విధంగా హ్యాండ్ లెంత్ పెట్టేటప్పుడు షార్ట్ హ్యాండ్స్కి పేపర్కి మధ్యలో మార్కింగ్ అనేది చేయండి. కింద చివరన కాకుండా ఈ విధంగా మిడిల్లో టేప్ పెట్టుకొని హ్యాండ్ లెంత్ పాయింట్ పెట్టాలి దీనికి. అండ్ పైన షోల్డర్ పాయింట్ కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని కింద పెట్టిందేమో హ్యాండ్ లెంత్ పాయింట్ అండ్ ఇది హ్యాండ్ లెంత్ పాయింట్. అండ్ పైన పెట్టాం కదా, పైన పెట్టింది ఇదేమో షోల్డర్ పాయింట్ అంటే డ్రెస్కి షోల్డర్ దగ్గర జాయిన్ చేసే పాయింట్. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ ఉంది కదా, ఇందాక లాంగ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ ఎలా తీసుకున్నామో సేమ్ అదేవిధంగా ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ తీసుకున్న ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ని ఈ విధంగా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ పెట్టి మార్చేయాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా షోల్డర్ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ మార్చేసి మనం పెట్టుకున్న ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. పెద్దవాళ్ళకైతే 3.5, చిన్నపిల్లలకైతే 2.5 ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా టేప్ని పెట్టుకొని 3.5 ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ అనేది హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా ఇందాక నేను లాంగ్ హ్యాండ్స్ గీసేటప్పుడు చూపించా కదా మార్కింగ్, సేమ్ అదేవిధంగా స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం అప్పర్ వర్షన్లో అనమాట, కొంచెం అంబ్రెల్లా షేప్ యూ షేప్ లాగా కొంచెం పైనుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది గీసుకోవాలి మనం పెట్టిన పాయింట్ దగ్గర, హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ సైడ్ హ్యాండ్ లెంగ్త్ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకు పెడుతున్నాము ఇలా అంటే మనకి హ్యాండ్ లెంత్ తీసుకున్నదే 4 ఇంచెస్, హ్యాండ్ డౌన్ ఏమో 3.5 ఇంచ్ పెడితే ఆర్మ్ హోల్ సైడ్ ఆర్మ్ హోల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, స్కిన్ కనిపిస్తూ ఉంటుంది కదా, అలా స్కిన్ కనిపించకూడదు అంటే ఆర్మ్ హోల్ సైడ్ ఎక్స్ట్రా లెంత్ అనేది యాడ్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టాను. 2.5 ఇంచ్ పెడితే మోస్ట్లీ ఆర్మ్ హోల్స్ అనేది కనిపించదు, స్కిన్ అనేది కనిపించదు అనమాట. ఇలా ఆర్మ్ హోల్ సైడ్ కూడా హ్యాండ్ లెంత్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు. ఆర్మ్ హోల్ సైడ్ కూడా లెంత్ పాయింట్ పెట్టుకొని తర్వాత మెయిన్ లెంత్ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ దాకా స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసి ఇప్పుడు ఈ చివరి దాకా కొట్టినా ఓకే, లేదు అంటే హ్యాండ్ రౌండ్ లూజ్ ఉంటుంది కదా మనకి, హ్యాండ్ రౌండ్ లూజ్ చూసుకొని హ్యాండ్ రౌండ్ లూజ్లో
సగం దగ్గర ఈ విధంగా మార్చేసుకోవాలి. మార్చేసి పైన పెట్టిన హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం పెట్టుకున్న కరెక్ట్ షేప్ పాయింట్ అంటే హ్యాండ్ రౌండ్లో సగం మెజర్మెంట్ దగ్గరికి షేప్ అనేది కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా షేప్ అనేది కలుపుకొని ఎక్స్ట్రా కొంచెం ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా తీసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ షార్ట్ హ్యాండ్స్ షేప్ అనేది కొంచెం వంకరగానే ఉంటుంది చూడటానికి. బట్ ఎప్పుడైతే డ్రెస్కి కటింగ్ చేసి డ్రెస్కి ఎప్పుడైతే అటాచ్ చేసుకుంటామో అప్పుడు ఆ వంకర అనేది తెలియదు, హ్యాండ్ షేప్ నీట్గానే కనిపిస్తుంది. అండ్ షార్ట్ హ్యాండ్స్కి కూడా ఆర్మ్ హోల్ లో అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ లో ఉంటేనే హ్యాండ్ షేప్ అనేది నీట్గా ఉంటుంది, తిత్తులు లేకుండా. సో షార్ట్ హ్యాండ్స్ షేప్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇది హ్యాండ్లో ఉండే పార్ట్ ఏమో డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ సైడ్ వస్తుంది, బ్యాక్ పార్ట్ సైడ్ ఏమో హ్యాండ్లో అనేది ఉండదు. ఇక్కడ నుంచి మోస్ట్లీ వీడియోలు లేట్ అవ్వకుండా చూస్తానండి. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి. మోస్ట్లీ ఇక నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో అయితే కంప్లీట్ అయింది. షార్ట్ హ్యాండ్స్ కట్ చేసే విధానం, లాంగ్ హ్యాండ్స్ కట్ చేసే విధానం అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.